వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ఏలూరులో జరిగిన న్యాయమూర్తుల వర్క్ షాప్ లో పాల్గొని పలు అంశాలపై చర్చించిన వైనం. పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ప్రకటన. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని నెలకొల్పేందుకు యువత ముందుకు రావాలి. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి పిలుపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులతో వర్క్ షాప్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా రెవెన్యూ గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయనకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్, మొదటి అదనపు జిల్లా జడ్జి జి రామ్ గోపాల్ ఘన స్వాగతం పలికారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో వద్ద పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం కక్షిదారుల సౌలభ్యం నిమిత్తం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను, అలాగే సౌర విద్యుత్ ను, కోర్టు హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్లను ప్రారంభించారు. తదుపరి కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో జస్టిస్ బి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ పురుషోత్తం కుమార్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. At the bar when I was, without wasting further time, these heads today we have our resource persons to discuss some of the important subtopics in the main topics. By refreshing our memory, just to have a glance of the overall view of the provisions of law. Of course, we deal in day out by way of hearing different varieties of cases, dealing different subjects. That is true, but this kind of refreshing our memory with respect to the subject we deal in day in and day out, it would enhance our memory and skills to meet the day-to-day requirement as judicial officers and judges at various levels. పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం కోరారు. ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషన్ నాగరాణి ఆదేశాల మేరకు పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటుగా మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి సి నాగరాణి ఐఏఎస్ గారి ఆదేశాల అనుసారం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం నందు పాలిసెట్ 2024 పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మేము ఉచిత శిక్షణను ఇస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇక్కడే ఈ పాలిటెక్నిక్ నందు ఉన్న అనుభవజ్ఞైన అధ్యాపకులతో మంచి శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇక్కడ శిక్షణ తీసుకునే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మేము మెటీరియల్ కూడా సప్లై చేస్తాం. అదేవిధంగా చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, డిప్లొమాకి వెళ్ళాలా అని సందిగ్ధంలో ఉంటారు. ఈ డిప్లొమా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేంటంటే ఇంటర్మీడియట్కి ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ దీనికి ఉన్నాయి. పైగా ఈ డిప్లొమా చేసి ఇంజనీరింగ్కి వెళ్తే 3 సంవత్సరాల్లోనే బీటెక్ అయిపోద్ది. పైగా ప్రత్యేకంగా గవర్నమెంట్ తరపున స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ తరపున ఈ డిప్లొమా స్ట్రీమ్లో చదివిన వాళ్ళందరికీ సాంకేతిక విద్యా తరపున శ్రీమతి శ్రీ నాగరాణి ఐఏఎస్
కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గారి ద్వారా చాలా ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు జాయిన్ అయిపోయే విద్యార్థులకు కూడా అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ జంగారెడ్డిగూడెం ఈ చుట్టుపక్కల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పైగా ఈ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంది. ఓసీబీసీ విద్యార్థులు 400 ఫీజు కట్టాలి, అలాగే ఎస్సీ విద్యార్థులు 100 రూపాయలు కట్టాలి. ఈ అన్నిటి కూడా చేయడానికి మాకు ప్రత్యేకమైన అధ్యాపకులు ఉన్నారు. వారు మీకు అన్ని సమాచారాలు చెప్తారు, అన్నీ కూడా సక్రమంగా చూసుకుంటాము. అంతకుముందు మాది టెంపరీ బిల్డింగ్స్లో ఉండేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. ఇప్పుడు ప్రత్యేకమైన బిల్డింగ్, అన్ని సదుపాయాలతో ఉండే బిల్డింగ్ అంతా వచ్చింది. అధ్యాపకులందరూ కూడా చాలా క్వాలిఫైడ్ అధ్యాపకులు, చాలా ఉత్తమమైన శిక్షణ ఇక్కడ లభిస్తుంది. కాబట్టి ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి ఉచిత శిక్షణ మరియు ఈ పాలిటెక్నిక్లో చేరిన తర్వాత ఈ పాలిటెక్నిక్లో వచ్చే అన్ని రకాల ఉపయోగాలు ఈ చుట్టుపక్కల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆన్లైన్లో ఏపీ పాలిసెట్ 2024కి అప్లై చేసుకుంటాకి 5వ తారీఖు ఏప్రిల్ వరకు ఇంకా టైం ఉంది. కాబట్టి ఇక్కడే మాకు హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. అన్ని విషయాలు వివరంగా కూడా చెప్తాము. అలాగే పాలిసెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 27వ తారీఖు శనివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి విద్యార్థులందరూ ఈ టైం అయ్యేలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. श्रीमद्वेंकटेश्वर स्वामिनः नमः चिरंजीवनः दिनेश भरावनामदेस्य सह कुटुंबानां असर्वाधमानस्य जय कार्तिक नामदेस्य सह कुटुंबानां श्याप्ते सर्वश्रीच्चे सर्वमेव तेनाप्नोति सर्वं श्रीमद्वेंकटेश्वर स्वामिनः गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య నివేదన జరిపి తర్వాత ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు హారతి అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. మన ఆలయంలో ప్రతి మాసంలోనూ కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తాము. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మాసము స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాక స్వామివారి యొక్క వారోత్సవాల్లో భాగంగా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క సన్నిధిలో అష్టదళ పాదారాధన సేవ ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ అష్టదళ పద్మారాధనలో 108 బంగారు పుష్పములతో స్వామివారికి విశేష అష్టోత్తర నామ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన అష్టదళ పద్మారాధన సేవలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని నెలకొల్పేందుకు యువత ముందుకు రావాలని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ కాసల సత్యనారాయణ రెడ్డి మనవరాలు ప్రతిభ సరోజారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
అంతేకాకుండా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు సేవా కార్యక్రమాలపై మక్కువ కలిగేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ శాఖర్ అసలు ఆయనకి ఏమి సంబంధం లేకపోయినా ఈ ఆశ్రమాన్ని పెట్టేసి పెళ్లి చేసుకోకుండా ఆయనకున్న ఆస్తినంతా కూడా ఈ వృద్ధాశ్రమం కోసమే అమ్మేసేసి వీళ్ళని నడుపుతున్న ఈ ఎక్కడ అనుకుంటాం మనం దేవాలయానికి వెళ్తాం, ఏదో పూజలు చేస్తాం, దేవుడిని ఏదో గురువు. ఎవరండి దేవుడు? ఈ మనుషులు ఇలా చూసిన వాళ్ళని దేవుడు. తల్లిదండ్రుల్ని చూడని వాళ్ళందరూ కూడా ఏంటంటే పోతారు, ఎక్కడ పూజలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. దేనికోసం? అసలు వృద్ధాశ్రమాలు ఎందుకు ఉండాలి అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది. ఎవరు కన్న పిల్లలు వాళ్ళకి ఎందుకు బాధ్యత లేదు? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చూడవలసిన బాధ్యత ఎవరు? వాళ్ళు పుట్టుకిచ్చినప్పుడు ఎవరిది బాధ్యత వాళ్ళది. వాళ్ళు సంపాదించిన దానిలో వాళ్ళు ముద్ద పెట్టలేక ఇలా వదిలేస్తూ ఉంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందో అర్థం కాదు. ఏదో మేము ఇవాళ ఏదో మా మనవరాలు పుట్టినరోజు ఏదో ఉడతా భక్తిగా ఏదో ఒక 25,000 రూపాయలు ఇవాళ ఇవ్వాలనిపించింది, ఇచ్చాము. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వృద్ధాశ్రమానికి నిజంగా ఎంతో కొంత ఉడతా భక్తి చేస్తే బాగుండని అనుకుంటున్నాం. నా పేరు ప్రతిభ, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వృద్ధాశ్రమంకి వచ్చి 25,000 ఇవ్వాలంటే చాలా ఆనందంగా అనిపించింది. వీళ్ళని చూస్తే చాలా బాధేసింది, కానీ ఇవ్వడం చాలా బాగుంది. లేదా మీరు మీ ఇంట్లోనే మొక్కలు నాటుతా ఇలాగ ఎన్విరాన్మెంటల్ చేంజ్ తీసుకొస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎన్నికల కమిషన్ రూపొందించిన సి విజిల్ యాప్ ను వినియోగించుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని జంగారెడ్డిగూడెం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ కె శ్రీవజోజి కోరారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం, వినియోగించే పద్ధతి, దీనిపై అధికారులకు స్పందించి తీసుకునే చర్యలపై వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్సీసీ నోడల్ అధికారి ఎంపీడీఓ విజయప్రసాద్లు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆండ్రాయిడ్ యాప్ని డెవలప్మెంట్ చేశారు. అది ఏంటంటే సి విజిల్ యాప్ అనమాట. పబ్లిక్ మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా కానీ మన ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా మద్యం కానీ డబ్బులు పంచడం కానీ లేకపోతే మీటింగ్ లో రాజకీయ నాయకులు ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ దుర్భాషలు ఆడటం కానీ తర్వాత మతపరమైన విషయాలు కానీ ఏమైనా మాట్లాడినా కానీ ఏ విషయమైనా సరే పబ్లిక్ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ లో సి విజిల్ అని యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 2 minutes వీడియో కానీ లేకపోతే మీరు అక్కడ జరిగే ఫొటోస్ కానీ ఆడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా లోడ్ చేశారనుకో మీరు మొబైల్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే కనుక మీ విషయాలు సీక్రెట్ ఉంచుకోవాలనుకుంటే కనుక మామూలుగా డౌన్లోడ్ అయిపోతుంది. అయిన తర్వాత అక్కడ ఏ విషయం జరుగుతుందో అది ఆ యాప్ లో డౌన్లోడ్ చేస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతారు. వాళ్ళకి ఇది 5 minutes లో మెసేజ్ వెళ్ళిపోతుంది. దానికి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మా టీం వస్తుంది. వచ్చేసి అక్కడ జరిగే ఏమైనా ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగితే కనుక దాని మీద ఎమ్మటే చర్య తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. దాని మీద 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా విషయాలు వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరిగితే కనుక ఆ యాప్లో అప్లోడ్ చేస్తే కనుక మా టీం ఎమ్మటే అటెండ్ అయ్యి దాన్ని ఖండించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి ఆ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకొస్తున్నాను. కలెక్టరేట్లో కూడా మన కలెక్టర్ గారు పర్సనల్గా కంట్రోల్ రూమ్ పెట్టారు. ఒకవేళ మీరు యాప్లో లోడ్ చేయగానే అది ఎమ్మటే మన ఏలూరు కలెక్టరేట్లో ఒక టీం వారు కన్సర్న్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్కి మీకు ఇలా కంప్లైంట్ వచ్చింది అర్జెంట్గా అటెండ్ అవ్వమని పర్సనల్గా ఫోన్ చేస్తారు. వాట్సాప్ ద్వారా కూడా ఆ మెసేజ్ పంపిస్తారు. ఇలా కంప్లైంట్ వచ్చిన పలానా లొకేషన్లో మీరు ఎమ్మటే అటెండ్ అవ్వమని. కలెక్టర్ గారు కూడా దీని విషయంలో చాలా పర్సనల్గా కేర్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ గమనించి ఈ యాప్ విషయంలో అవగాహన తెచ్చుకొని మీ ఊర్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఏమైనా జరిగిన వల్ల కరెక్ట్గా మెసేజ్లు కరెక్ట్గా పెడితే బాగుంటుంది. మళ్ళీ ఫేక్గా కాకుండా వచ్చి మళ్ళీ అక్కడ టీం వాళ్ళు వచ్చి ఏం జరగకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇబ్బంది. కాబట్టి నిజాయితీగా కరెక్ట్గా వైలేషన్ అవుతే కనుక మీరు దాన్ని యాప్ని ఉపయోగించుకొని మన ఎలక్షన్స్ సవ్యంగా జరిగే దానికి అవకాశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత పరిశీలించడానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏలూరు విచ్చేశారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రవర్తన నియమావళి అమలుపై మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కారం తీరుపై ఆరా తీశారు. అదే విధంగా సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలు ఒకే ఆవరణలో ఉన్నందున ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు వేర్వేరు సముదాయాల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించగా ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివరించారు. స్విప్ పై ఛాయాచిత్ర ప్రదర్శన, జిల్లాలో ఓటర్ చైతన్యంపై నిర్వహించిన స్విప్ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనకు ముఖేష్ కుమార్ మీనా తిలకించారు. ఈ కార్యక్రమంలో జేసీ లావణ్యవేణి, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐటీడీఏ పిఓ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. అక్కడ చూపిస్తుంది, బట్ వైలేషన్ జరిగినది ఏలూరులో జరిగింది సార్. సో అందుకోసం ఒక మండల సంఘాన్ని కూడా టీంలో పెట్టి అలాట్మెంట్లో డిలే లేకుండా సివిజిల్ టీం ఎస్టాబ్లిష్ చేస్తాం సార్. ఎన్క్వైరీ ఈఎస్ఎంఎస్ 47 నుంచి 58 వచ్చింది. నేను మీతో మాట్లాడినప్పుడు దెండలూరు అండ్ పోలవరం హ్యాస్ ఇష్యూ సార్. దెండలూరు
చింతలపూడి అండ్ గండలూరు దీని మధ్యలో వస్తుంది. దాట్ ఈస్ ద లైబ్రరీ. ఇలా పెట్టాలి. ఇలా వచ్చి గుంటూరు. సరే సార్, దిస్ ఇస్ ఈజీ ఫర్ అస్ సార్. 2 రూమ్ అనుకోండి సార్, 6 ఒక రూమ్లో ఉండాలి, 6 ఇంకో రూమ్కి వెళ్ళాలి. ఇదైతే డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా సార్, ఎదురుగా ఫుడ్ స్టాల్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఇవన్నీ సెంటర్ చేసి ఫుడ్ స్టాల్ వెళ్ళి ఫుడ్ తీసుకున్నాను. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారి మిగతా జీవితం సంతోషంగా గడపాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ 6 ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీరిని ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విశేషంగా సేవలందించిన పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వారి శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూప్ రాణి తదితరులు పాల్గొన్నారు. మాతో ఇంతకాలం మాతో కలిసి పనిచేసి డిపార్ట్మెంట్కి విశేష సేవలు అందించిన మా కలీగ్స్ రిటైర్ అవ్వడం. బట్ అట్ ద సేమ్ టైం యాజ్ ఐ కెన్ సీ వీళ్ళ 5 పిల్లలు కూడా చాలా హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఒకరు ఇంకా డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారు, పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు. సో అది ఒక గొప్ప విషయం. ప్రతి తల్లిదండ్రులు తల మీద ఏంటి పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, ఆడపిల్లల్ని మంచి వాళ్ళకి పెళ్లి చేసి చక్కగా వాళ్ళని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే అంతకన్నా ఆనందం. సో మన దగ్గర ఉన్న కలీగ్స్ 5కి హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అండ్ దే ఆర్ వెరీ హెల్దీ. అది గొప్ప విషయం. మా డిపార్ట్మెంట్లో మన డిపార్ట్మెంట్ టెన్షన్స్ ఈవెన్ 20s 30sలోనే బీపీస్ డయాబెటీస్ వచ్చేస్తున్నాయి. ఈ జనరేషన్ మన లేటెస్ట్ లైఫ్ స్టైల్ కాన్సెప్ట్ చూస్తే వీళ్ళు 62 years కూడా చక్కగా హెల్దీగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సర్వీసెస్ అండి. చాలా కాలం కష్టపడ్డారు. మీలాంటి వాళ్ళ వల్లే డిపార్ట్మెంట్ ఇంకా కొనసాగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. మీ ఇంతకాలం కృషి చేసిన వీళ్ళతో పాటు సపోర్ట్ చేసిన వీళ్ళ బెటర్ హాఫ్స్. యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ టెన్షన్స్ ప్రెజర్స్ మాకు తెలుసు. వీళ్ళ ఇంటిలో ఏ విషయాలు పట్టించుకోలేదు, మొత్తం మీరే చూస్తుంటారు. పిల్లల్ని ప్రయోజనం కూడా మీరే చేస్తుంటారు. మీకు కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తర్వాత మిగతా శేష జీవితం మీకు హ్యాపీగా జరగాలని, అమెరికాలు లండన్ హ్యాపీగా జరగాలని, పిల్లలు ఇంకా ప్రయోజనం ఇవ్వాలని. అలాగే మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేకపోతున్నారు డ్యూటీస్లో. సో మీరు ఏదైనా హ్యాపీగా చేసుకొని మీకు దేవుడు హెల్త్ పీస్ ఆఫ్ మైండ్ అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను ప్రజలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీలోగా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను ప్రజలు చెల్లించాలని చెప్పారు. వార్షిక సంవత్సరం ముగింపు కావడంతో వచ్చే నెల పింఛన్దారులకు 3వ తేదీన పెన్షన్లు అందిస్తామని అన్నారు. సచివాలయాలకు రావాల్సిన స్టేషనరీ వచ్చిందని, కావున ప్రజలు మీ సేవలను సర్వీసుల రూపంలో పొందవచ్చని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విన్నపము, ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఫోటోతో ఉన్న సచివాలయ మీ సేవ సర్వీసులన్నిటికీ కూడా ఆ సర్టిఫికేట్లకి అవన్నీ కూడా పక్కన పెట్టి కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో లేకుండా సర్టిఫికేట్లు సచివాలయాలకి వచ్చి ఉన్నాయి. కాబట్టి ప్రజలు అందరూ కూడా వారికి కావాల్సిన సేవలన్నీ కూడా సచివాలయం నుంచి పొందగలరని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే పురపాలక సంఘం పరిధిలో చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు కూడా 31/3/2024 లోపల చెల్లించి ప్రభుత్వం వారి ఇచ్చిన రాయితీని అంటే వడ్డీ మాఫీ ఉపయోగించుకోవాల్సిందిగా
కోరుతున్నాను. అట్లాగే పూర్తిగా పన్నులన్నీ చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా కూడా తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ ఏప్రిల్ 1వ తేదీ ఇవ్వవలసిన సామాజిక పింఛన్లన్నీ కూడా బ్యాంకు వారికి సెలవులు కాబట్టి 31/1 2 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి 3వ తేదీ పెన్షన్ల పంపిణీ ఉంటుందని ప్రజలందరికీ కూడా పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. అట్లాగే ప్రజలు ఎటువంటి ఆందోళన పొందాల్సిన అవసరం లేదు. 3వ తేదీకి పెన్షన్లన్నీ కూడా అర్హులైన వారి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల్లో కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.52 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో శనివారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,52,9247 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 320 గ్రాముల బంగారం, 3 కేజీల 392 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. రద్దయిన 500 రూపాయల నోట్లు 7, అలాగే 1000 రూపాయల నోట్లు 3, అదే విధంగా 2000 రూపాయల నోట్లు 14 వచ్చినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ఏలూరులో జరిగిన న్యాయమూర్తుల వర్క్ షాప్ లో పాల్గొని పలు అంశాలపై చర్చించిన వైనం. పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ప్రకటన. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని నెలకొల్పేందుకు యువత ముందుకు రావాలి. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి పిలుపు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.